గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో 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 చెక్ హలో మైక్ చెక్ హలో 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 సార్ వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే నాగార్జున గారికి సంబంధించిందా, ధనుష్ గారికి సంబంధించిందా, శేఖర్ కమల గారా? చూద్దాము. అవి రెడీ? హలో స్టార్ట్ ప్లీజ్. యాక్షన్. నవ్వించాలే కానీ బాడీ క్లాస్ టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళారంట్రా. అరే బాడీ క్లాస్ ఏందిరా, సరదాగా మ్యాట్కి వెళ్దాం. రే మందికి సినిమాలు ఎక్కువ అవుతున్నారా? శివ క్లాస్కి వెళ్ళినారా? రే శివ నాదవా సినిమాకి వస్తుండ్రా? లేదురా నేను క్లాస్కి వెళ్తున్నాను. వెళ్ళకపోతే మీ వదిన ఫీల్ అవుతుంది, అక్కడే ఉంటే నువ్వు ఫీల్ అవుతావు. నాకు ఇంకేం చెప్పకు, నేను ఫీల్ అయిపోతా. పా వద్దు శివ. ఏరా దాన్ని పట్టుకుంటే అంత పోషం వచ్చిందా నీకు? రేయ్ నిన్నేరా. రేయ్ ఎవరు చెప్తా నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. చెప్పడానికి ఏముంది, అందరూ చచ్చిపోయే వాళ్ళే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోర్టర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే నువ్వు వేరే. ఎలా వేరే? ఎలా? చైతి ప్లీజ్ నన్ను వదిలేయ్, నాకు అక్కర్లేదు. ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏంటో అనేది వద్దు, ఇంకెప్పటికీ వద్దు. మన ఇద్దరం కలుసుకోవద్దు. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలదు, అదే నాకు వస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా. దొంగల సొమ్ము పోలీసు పాలంటే ఇదే. పోతే పోయిందిలే, పదా. ఎక్కడికి? మీ ఇంటికి. నీకు ఇల్లు గిల్లు లేదా? ఇల్లుంది, గిల్లు లేదు. నువ్వు గిల్లు. ఏమో స్పీడ్ మీద ఉన్నావే, చూస్తుంటే మైనారిటీ కూడా తీరినట్లేదు. దెబ్బ అయిపోతావు. అయిపోవాలనేగా నీ మీద లవ్ వేసుకుంది. ఎక్స్ట్రా లెసలు ఎత్తావా? మనతో పెట్టుకోకు, సుర్రు సుమ్మ అయిపోద్ది. లేదు లేదు, హీరోయిన్ వేషాలే వేస్తున్నా. ఎప్పుడో ఎవడో వేసే కట్లోనే ఎలానే వేసి వేసేస్తాడు, షెడ్కి వెళ్ళిపోతావు. హీరోవి నువ్వుండగా షెడ్కి నేనెందుకు వెళ్తాను? అయినా ఒక డ్యూయేట్ వేసుకుందామా? ఏంటి వేసుకునేది? పెనం మీద దోశ. బుద్ధిగా బ్యాగ్ అయిపో. అదే ఎరుమో కలుసుకొని చూస్తారేట్రా, వాయించండి. మన్మధులా ఉంటాడు కానీ మనిషి మాత్రం రాక్షసుడు. నిజమా? లేడి కనిపిస్తే చాలు కేడిలా చూస్తాడు. రియల్లీ? చైర్మన్ వాళ్ళ బాబాయ్ ఒకడే అబ్బాయి. ఓ
పెట్టారు. ఏంటి నేనే మేనేజర్ అని ఇంటిస్తున్నావా? లేదు సార్. వీటికేం తక్కువ లేదు. వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. హారిక? ఎస్ సార్. ఏంటి రాగానే ఆడాలందరితో టొప్పర్ మీటింగ్? కొత్త కదా, పరిచయం చేసుకోవాలని. పని చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇంతకుముందు ఎక్కడ పని చేసావు? ముద్ర యాడ్స్లో. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేసావు? నిద్రపోతామని తీస్తారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చా. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? పిలవగానే వచ్చేదానికి నేను పేరెంట్ కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలి ఆవిడని అడుగు, ఏం చేయాలని అన్నాడు. సొంత తెలివితేటలు వాడుకో. మది మధుగలసం ఇది పోతుంది మీ తలుపులతో. ఏంటా భాష తరహాసో నాకు అర్థం కావట్లా. జనకి అర్థమైతే జనాలకు అర్థమైతే గురుజీ. నోడుమై ఏం చేయటల్లా? గురుజీ మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? నమస్కారం సార్. ఎవరు మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? హైదరాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాను సార్. మొన్నలేగా ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద పేరు పెట్టగానే ఇల్లు పూలు కానీ 5,000 పట్టుకెళ్ళిపోయారు. కనీసం చప్పట్లు కూడా అట్లా. మేము ఆ టైప్ కాదు సార్. ఓహో, మరి ఏ టైపు? వాళ్ళు తీసుకొని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అయితే చాలా సంతోషమయ్యా. ఏం పని మీద వచ్చారు? మీ బర్త్డే వస్తుంది కదా, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చెప్తానండి. రాష్ట్రం మొత్తం మీరు రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం. నా రక్తం పంచాలి నువ్వు ఎవడయ్యా? పక్కన వచ్చి తప్పడానికి నువ్వెవడరా? వాచ్మెన్ కాల్ పోలీస్. కొడతారండి. ఎందుకు కొడుతున్నా సార్? అడుగుతుందా? అర్థమైందా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అలా ఉంటుంది. అంచేత చెప్పింది చేయి. అర్థమైంది సార్. ఇప్పుడు నేనేం చేయాలి? ట్యూన్ చేయాలి సార్. అది మాస్తో పెట్టుకుంటే దుమ్ము లేచిపోద్ది. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. నువ్వు వారా. అరే తడిక 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 తడికి తడికి తడిక తెరిచినావ కిటికీ చిలక. తడిక తడిక తడిక. ఐదో 10 ఇస్తా, లేదంటే ఏం పిక్తావురా? ఏరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్టేట్గా వెళ్ళి ఎండి సీట్లో కూర్చున్నా నీకే అంటే పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి పాస్ అయితే ఇంటర్లో ఉన్న ఈజీన గ్రూప్ వదిలేసి ఎంపీసీ చదువుతానే ఎంజాయ్ చేయదని చెప్తే కష్టంగా ఉన్న అదే గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ ట్యూషన్, మ్యాథ్స్ ట్యూషన్, కెమిస్ట్రీ ట్యూషన్ రోడ్లు పట్టుకు తిరిగి ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలి అని అమ్మాయిని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్కి క్లాస్ పెట్టుకొని రాత్రంతా కూర్చొని చదివి మళ్ళీ అలాగే పెట్టుకొని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సహాయ ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంకా అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్లోనే క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కలను 4 ఏళ్ళుగా తిరుగుతూ ఎందుకు పనికిరాను నన్ను తిండిదన్నగా మా నాన్న తిడుతూ ఉంటే ఒక్కొక్క మెతుకు గొంతులో దిగక ముళ్ళుల్లా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు అవకాశం ఇద్దామని చూస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూసిన నీలాంటి పేవర్స్ గాని ఎదిరించి ఈ రోజు నీ ముందు నించొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పవర్ ఉండాలిరా? అవును బేబే, ఇంతవరకు నువ్వు రఘుని చూసింది విలన్ లాగే, హీరోలా చూడలే కదా, ఇక మీద చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారి సినిమాలు అలాగే ధనుష్ గారి సినిమాలోని డైలాగుల్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఎంతో ప్యాషన్ ఉంటేనే కానీ ఇలాంటి సినిమాల్ని మన ముందుకు తీసుకొని రాలేరు. సో ఓకే, ఒక సినిమా హిట్ అవుతుంది అంటే ఆ సినిమాని ఇంకా హిట్ చేయడానికి కారకుడైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తూ ఇక్కడికి ఆహ్వానించేస్తున్నాము. దేవి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ.